ఒకే ఒక్క సిరీస్ సమాధానాలు దొరకని ఎన్నో చిక్కు ప్రశ్నల లెక్క తేల్చింది. భవిష్యత్తు గురించి ఆందోళన వద్దంటూ భరోసానిచ్చింది. అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ ఉన్నాయని, ఇక టీంకు ఢోకా లేదనే నమ్మకాన్ని పెంచింది. అదే ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్. ఆ జట్టుతో జరిగిన 5 టెస్టుల సిరీస్ను 4-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమి లేకపోయినా టీం సిరీస్ను ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా దూరంగా ఉన్న యంగ్స్టర్స్ అదరగొట్టడంతో బజ్బాల్ బెండు తీసింది టీమిండియా. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ లాంటి సెటిల్ అయిన యువకులతో పాటు సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్దీప్, ధృవ్ జురేల్, దేవదత్ పడిక్కల్ లాంటి అరంగేట్ర కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతూ ఫ్యూచర్ సేఫ్ అనే భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి బాధ్యతలను యంగ్ బ్యాటర్స్కు అప్పచెప్పాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ విషయంలోనూ చాలా సానుకూల అంశాలు భారత్కు ఉన్నాయి. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, ఆకాష్దీప్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కుల్దీప్ సిరీస్ ఆశాంతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చూస్తే కుల్దీప్, ఆకాష్ లాంటి వాళ్ళు రాణించడం టీంకు ఎంతో ముఖ్యం. బుమ్రా, అశ్విన్, జడేజా, సిరాజ్లు మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్లో సర్ఫరాజ్ ఖాన్, జురేల్ లాంటి కుర్రాళ్లకు మంచి పునాది లభించింది. వీళ్లను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో పాటు ఇతర విదేశీ సిరీస్లోనూ ఆడించాలి. కోహ్లీ, రోహిత్, పుజారే, రహానే నుంచి భారత జట్టు బ్యాటింగ్ను నడిపించే బాధ్యతలను కుర్రాళ్లకు అప్పగించాలి అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్లో సర్ఫరాజ్, జురేల్, పడిక్కల్ బ్యాటింగ్లో చూపించిన ఇంటెంట్ తనకు నచ్చిందన్నాడు మంజ్రేకర్. పరుగులు చేయాలి, రాణించాలనే కసి, తపన వారిలో క్లియర్గా కనిపించిందన్నాడు. ఇదే ఇంటెంట్తో ఫ్యూచర్ సిరీస్లలోనూ వాళ్ళు బ్యాటింగ్ చేయాలని సూచించాడు. బౌలింగ్లో కుల్దీప్, ఆకాష్దీప్ కూడా ఇదే తరహాలో ఆడారని ప్రశంసించాడు. ఈ యువకులే భారత జట్టు భవిష్యత్తు అని చెప్పుకొచ్చాడు మంజ్రేకర్. ఇక ఇంగ్లాండ్తో సిరీస్ ముగియడంతో దొరికిన కాస్త రెస్ట్ను భారత క్రికెటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. ట్రిప్కు వెళ్తూ సేద తీరుతున్నారు. మరో 10 రోజుల్లో IPL 2024 ఉండడంతో రిఫ్రెష్ అవుతున్నారు. తిరిగొచ్చి తమ ఫ్రాంచైజీలతో కలిసి ప్రాక్టీస్లో మునిగిపోతారు. మరి కోహ్లీ నుంచి బాధ్యతల్ని యంగ్ బ్యాటర్స్కు బదిలీ చేయాలని మంజ్రేకర్ ఇచ్చిన సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.